ఓవైపున తమ కుటుంబ సభ్యులు బందీలుగా ఉన్నారు హమాస్ తీవ్రవాదుల చెరలో, వాళ్ళని విడిపించేయండి అని ఉద్యమిస్తున్నటువంటి ఇజ్రాయెల్లోని బందీల కుటుంబ సభ్యులతో ఒక 11 మందితో సమావేశమయ్యారు నెతన్యాహు. ఈ సందర్భంగా మీరు చర్చలు జరపండి, వాళ్ళు అడిగినటువంటి వాళ్ళని ఇచ్చేసేయండి, మా వాళ్ళని విడిచిపెట్టండి అంటే సమస్య లేదు, ప్రసక్తే లేదని తేల్చెప్పారు. ఈ దేశ రక్షణ కోసం ఏళ్ల తరబడి తీసుకున్న చర్యల్ని ఓ నలుగురు కోసం దేశాన్ని నాశనం చెయ్యలేము అని తేల్చెప్పారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది 6,000 మంది బందీల్ని, వాళ్ళల్లో అత్యంత ముఖ్యమైన 200 మందిని అడుగుతున్నారు. ఆ 200 మంది అత్యంత ప్రమాదకారులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాలస్తీనాన్ని సృష్టించగలిగిన దుర్మార్గమైనటువంటి రాక్షసులు. అట్లాంటి వాళ్ళను వదిలిపెడితే కనుక భవిష్యత్తే ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బందీల విడుదల కోసం హమాస్ వాళ్ళ ఆంక్షలకి తలొగ్గమని మీరు చెప్పేటటువంటి కరెక్ట్ కాదు అంటూ బందీల కుటుంబ సభ్యులకి తేల్చెప్పి సాధ్యమైనంత వరకు వాళ్ళని విడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం సామధాన భేద దండోపాయాల ద్వారా, అర్థం చేసుకోండి అన్నారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు, పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు.